చేరికడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు. మరి క్రిస్మస్ దగ్గర పడుతూ ఉంది. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, గుడ్డలు కొనుక్కోవడానికి, ఇళ్ళు బాగు చేసుకుంటున్నారు, రంగులు వేసుకుంటున్నారు. కానీ కుటుంబాన్ని మాత్రం దేవుడి సన్నిధికి నడపటం లేదు. బాధ ఏంటంటే దేవుడి బాధ కానీ మా బాధ కానీ కొత్త వ్యక్తుల్ని దేవుడి సన్నిధికి నడిపించటం లేదు. ఇంట్లో కొత్త గుడ్డలు వస్తున్నాయి, మరి కొత్త కొత్త రంగులు వస్తున్నాయి, డ్రెస్సులతో పాటుగా అనేక రకాలైనటువంటి పిండి వంటలు వస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం దేవుడి దగ్గరికి రావటం లేదు. అయితే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. నిలకడగా ఉండాలంటే ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. చాలామందికి విశ్వాసం ఉండదు. బైబిల్లో కూడా తెస్సలోనికీ పత్రికలో విశ్వాసము అందరికీ లేదు అని కూడా రాయబడింది. అదేంటండి అని మీరు అనొచ్చు. అది బైబిల్ చెప్తా ఉంది. పౌలు భక్తుడు రాశాడు ఆ మాట దేవుని యొక్క ప్రేరణ చేత. విశ్వాసము అందరికీ ఉండదు. ఎందుకు ఉండదంటే జారిపోతారు చాలామంది. దేవుని యొక్క ఆ ప్రేమలో వారు నిలబడకుండా వెనక్కి తిరిగిపోతూ ఉంటారు. కాబట్టి మనము వెనుతిరిగిపోయేవారిగా ఉండకుండా దేవుడి యందు నమ్మకం కలిగి ఉండాలి. మరి ఇలాంటి నమ్మకాన్ని బైబిల్లో చాలామంది ఉన్నారు. ఆదికాండం నుంచి మరి కొత్త నిబంధన వరకు కూడా. మరి మొట్టమొదట మనకు కనపడుతూ ఉన్నారు హానోకు. నిలకడగా ఉన్నాడు ప్రభువులో. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు, లేదా దేవుడు తనతో పాటు తీసుకుపోయేంత వరకు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. నిజంగా అంత 60 ఏళ్ళేమో కుటుంబంతో ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత అంతా దేవుడితో నడుస్తూ వచ్చాడు. కుటుంబం లేకేం లేదు, భార్య పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మనం బాగా దేవుళ్ళో విశ్వాసంలో నిలకడగా ఉన్నది ఎవరంటే నోహును దేవుడు పిలిచి ఓడగట్టమంటే ఎందుకు కట్టాలి ఏంటి అని అడగాలి. చెప్పిన మాటకి లోబడ్డాడు. దాన్నే విశ్వాసం అంటారు. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఓడగట్టుకున్నాడు. 120 సంవత్సరాలు వెయిటింగ్. మళ్ళా ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు సువార్త చెప్తూ ఓడగట్టాడు. 120 సంవత్సరం దాటిన తర్వాత జలప్రలయం వచ్చింది. అందరూ చచ్చిపోయారు. వీళ్ళు మాత్రం బతికారు. ఎలా బతికారా? దేవుడి మాట యందు విశ్వాసం ఉంచి ఓడగట్టుకున్నాడు. అదే అందరం చెప్పేది. మీరు కూడా విశ్వాసం ఉంచి మీ కుటుంబాన్ని కట్టుకోండి. నిలకడగా ఉంటారు అప్పుడు కుటుంబం. 3వ వ్యక్తిని చూస్తే అబ్రహాం ఎంతో ఆస్తిపరుడు, వ్యాపారస్తుడు అయినా కూడా దేవుడి పిలుపును అందుకొని కనాను దేశానికి ప్రయాణమై వస్తూ వచ్చాడు. ఎన్నో కష్టాలు వచ్చాయి దారిలో. మరి 400 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలోనికి వెళ్ళారు. ఎన్ని తెలుసు. అయినా కూడా ఆయన కడ వరకు హెబ్రీ పత్రిక 11:11లో ఏమని రాసి ఉంటుందంటే, పునాదులు గల పట్టణమునకు అతను ఎదురు చూచెను అని రాసి ఉంటుంది. ఇక తర్వాత మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఇస్సాకు దేవుళ్ళో నడిచాడు విశ్వాసంలో, యాకోబు నడిచాడు, యోసేపు నడిచాడు, ఎఫ్రాయిము నడిచాడు. ఇక వరుసగా అందరూ వచ్చారు. ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమలో చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే మందిరంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి హన్నా కుమారుడు సమూయేలు కూడా అలాగే నడిచాడు. చిన్నప్పటి నుంచే దేవుళ్ళో ఉన్నాడు. అతను ప్రతిష్ఠించింది మొదటి కుమారుడు. అలాగా మనము మోషేని చూసిన దేవుడి మాటకు లోబడి విశ్వాసంతో నడిచి చివరికి పొందబో బహుమానం కొరకు ఆ ప్రజలతో కష్టాలు అనుభవించినట్టుగా హెబ్రీ పత్రిక మనకి తెలియజేస్తాను. నేను
ఒక్కొక్క రెఫరెన్స్ తీసి చూపించట్లేదు, కానీ మొత్తం బైబిల్లో ఉన్న హిస్టరీ అంతా అది. అలాగే ఇశ్రాయేల్ రాజులు ఎవ్వరు కూడా దేవుడిని ఎందు విశ్వాసం ఉంచి నడవలేదు. అంతా చెడు నడితే నడిచారు ఇశ్రాయేల్ రాజులు. యూదా రాజులు మాత్రం ఒక 7 అంటే 20 మందిలో ఒక 7 నడిచారు. మిగతా 13 మంది కూడా నడవలేదు బైబిల్ ప్రకారం. అలాగే మనం కొత్త నిబంధనకు వస్తే మరి శిష్యులు విశ్వాసంలో నడిచారు. ఒకడు జారిపోయాడు. తర్వాత పౌలుని పట్టుకొచ్చారు, మత్తయిని పట్టుకొచ్చారు. వీళ్ళందరూ కూడా ఫిలిప్ వచ్చాడు, దానియేలు వచ్చాడు, నతనయేలు వచ్చాడు. ఇలాగా చాలామంది విశ్వాసంలో నిలబడ్డారు. మేము దేవుణ్ణి తప్ప వేరొక దానిని పూజ చేయము, సాగిలపడము, వాటికి పెట్టింది తినము, మా దేవుడే అని నిలబడ్డారు. ఇది వాక్య సందేశం. బైబిల్లో ఏం చెప్తున్నాడు పౌలు? మీరు కనుక విశ్వాసంతో ఉంటే నిలకడగా ఉండగలుగుతారు. విశ్వాసం అనేది మనము అనుకున్నంత తేలిగ్గా రాదు. చర్చిలకు వస్తాం కానీ పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, కానీ మరి విశ్వాసం అనేది రాదు. కారణం ఏంటంటే విశ్వాసం రావాలంటే మారు మనసు రావాలి. మారు మనసు లేకుండా విశ్వాసం అనేది రాదు. కత్తి ఉంది కానీ దానికి పదును కావాలి, లేకపోతే కూరగాయలు లేదా దేన్నైనా కూడా కోసే స్థితి రాదు దానికి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, బైబిల్లో జయించేది ఎవరినైనా, సాతాన్నైనా. చూడండి, గొలియాతుని చంపడానికి దావీదుకి ఏముంది? విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. నేను చంపేస్తామండి, ఎంత ధైర్యంగా చెబుతున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి. అండి నేను చంపేస్తానని చెప్పేస్తా ఉన్నాడు డైరెక్ట్గా. అరే నువ్వు చిన్నోడిరా బాబు అంటే, నేను ఇలా చేశాను, నేను చంపగలను అని చెప్పేసేసి మన వాళ్ళు చెప్పినట్టుగా అతను కూడా ధైర్యంగా చెప్పాడు. కాబట్టి ఈ రోజున నీకు అట్లాంటి మంచి విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. బైబిల్లో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 20వ వచనానికి వస్తే, ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను, వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఒకటేం చెప్పాడు? వాళ్ళు మూర్ఖులు. రెండోది ఏం చెప్పాడు? విశ్వాసం లేదు. చూద్దాం ఏం చేస్తారో, ఏం జరుగుద్ది వాళ్ళకి అని వాక్యం చెప్తా ఉంది. చాలామంది అదే అంటారు, ప్రభులోంచి తప్పిపోతే, వ్యతిరేకంగా నడిస్తే జరిగే పరిణామాలు చూస్తూనే ఉన్నా. నేను కూడా చాలా చూశాను. బైబిల్లో విశ్వాసము ఉంచిన వారు ఉన్నారు, లేని వారు ఉన్నారు. చూడండి, 78వ సంకీర్తన 22వ చరణంలో కూడా 78:22లో, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. విశ్వాసం లేదంటే నమ్మిక, విశ్వాసం నమ్మికే ఒకటే. విశ్వాసం అన్నా నమ్మికన్నా ఒకటే. కాకపోతే విశ్వాసం అనే మాట ఎక్కువగా వాడతాం, నమ్మిక అనే మాట కూడా అక్కడక్కడ వాడుతూ ఉంటారు. కాబట్టి ఏం లేదంటే వాళ్ళకి విశ్వాసం లేదు, రెండోది రక్షణ యందు కూడా నమ్మకం లేదు. ఈరోజున ఇలాంటి బ్యాచ్ ఎంతమంది ఉన్నారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేస్తాను. దేవుడు ఏం చెప్తున్నాడు? సరే తప్పిపోయావు విశ్వాసంలో నుంచి, తిరిగి రండి నా దగ్గరికి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేస్తాను. మరి బాగు చేస్తానని చెప్తున్నాడు కదా, రావచ్చుగా. ఎందుకని రాబుద్ది అవ్వట్లేదు? ఏమన్నాడు ఇంకొక మాట? భ్రష్టులైన పిల్లలారా. అప్పటికే భ్రష్టత్వం వచ్చేసింది వాళ్ళకి, అయినా కూడా రమ్మంటున్నాడు ఆయన. అయినా కూడా మీరు రండి, నేను బాగు చేస్తాను. యోనా గ్రంథం
3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. నీనెవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. మీ యొక్క పట్టణం నాశనం అయిపోద్ది అని ప్రకటన చేస్తే వారందరూ ఏం చేశారంటండి, విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ఏమండి గనులు అలుపులు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు, పాపాలు ఒప్పుకున్నారు అని కూడా రాసి ఉంది. ప్రియులరా, అందుకని దేవుడు ఏం చేశాడట, దేవుని యొక్క ప్రేమలో అది చూసినటువంటి దేవుడు మనసు తిప్పుకున్నాడు. చూడండి 10వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి మాట ప్రకారము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకుంటే దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయక మానేస్తాడు. నీకైనా అంతే. ఒకవేళ ఎవరైనా కీడు చెప్పారనుకో, అది జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస ప్రార్థన చేసుకున్నావంటే నీకు కూడా వాళ్ళు మనుషులే కదా మనలాగా, మనకు కూడా జరుగుతుంది అలాగా. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం అనేది ఉంచాలి. హబక్కూకు గ్రంథం చదవండి 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాసము వలన బ్రతుకును. నిజంగా బతకాలి అనుకుంటే ఎక్కడ, భూమి మీద, రెండోది దేవుడిలో. నిజంగా నువ్వు బతకాలి, దేవుళ్ళు బతకాలి నేను అనుకుంటే కనుక నువ్వేమి ఉండాలంట చెప్పండి, విశ్వాసం మూలంగానే బ్రతుకుతారు. అయితే దేవుడు 14వ అధ్యాయము యోహాను రాసిన సువార్తలో మాట అన్నాడు. ఇదంతా పాత నిబంధనలో చెప్తున్నాను, నువ్వు నిద్రపోబా. కొత్త నిబంధనలోకి వస్తే 14వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అది చాలు సార్. మీరు యెహోవా దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నారు అన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు. ఇప్పుడు ఆయన ఉంటున్నాడు ఇంకో మాట, నా యందు కూడా ఉంచండి, నా యందు కూడా ఉంచండి. ఎందుకంటే నేను ఆయన కలిసే ఉన్నాం కాబట్టి మాకు యెహోవా దేవుడు, మేము యెహోవా చెప్పినట్టు చేస్తాము అంటున్నాం ప్రజలకి చెబుతున్నటువంటి మాట. కాబట్టి విశ్వాసం మూలంగానే బ్రతుకుతారు మీరు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. 8-10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనను. శతాధిపతి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మా ఇంటికి వచ్చి నువ్వు కాదు కానీ ఒక మాట సెలవించాలి. ఆ మాటకి పట్టుకొని ప్రభు అని అంటున్నారు, ఇశ్రాయేలులో ఎంత విశ్వాసం ఉన్నట్టుగా నేను అక్కడ చూడలేదు. అదే విశ్వాసం ఉంటే నిలకడగా ఉండగలుగుతాం అనేది మన మూలవాక్యం దేవుని యొక్క ప్రేమలో. చూడండి ఏమంటున్నాడు 9వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో వాడప్పుడు ఏమైంది, పక్షవాయువు కలిగిన వాడు చక్కగా పరిపెత్తుకొని పోయాడు. చక్కగా ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా చూడండి 6వ వచనం. ఏమంటే చక్కగా లేచి వాడు వెళ్ళిపోయాడు. ఏముంటే వాడు బతికాడు? విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పాడు. 9వ అధ్యాయంలోనే 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి
కాబట్టి 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఏం చేసిందంటే దేవుడి మీద విశ్వాసం ఎలా ఉంచింది? నిలకడగా. గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం ఉందండి అని చెప్పడం వేరు, నిలకడగా ఉండటం వేరు. నిలకడగా అంటే ఏంటో తెలుసా? శోధనలు వచ్చినా కూడా తట్టుకోవటం, అది నిలకడ అండి. శోధనలు వస్తే జారిపోవటం కాదు, లేదా ఉప్పొంగిపోవటం కాదు. యేసు వెనకగా చూసి ఆమెను ఈ విశ్వాసం బాగు చేసిందమ్మా అని చెప్పగానే ఆమె బాగుపడెను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో వారికి అవిశ్వాసం ఉందంట. ఎప్పుడూ అద్భుతం జరగదు, అవిశ్వాసం. ఒక ఆమె నాతోటి గత వారం ఒక మాట అంది, ఇట్లా ఎందుకు జరిగిందో, మా ప్రార్థనలన్నీ ఏమైపోయాయో అని అడుగుతాను. దేవుని ప్రేమించిన పిల్లలు, దేవుడిని అలా అడగచ్చా, అనొచ్చా? నువ్వు ప్రార్థన చేస్తే బాగు చేస్తాడని చెప్పిన మాట నిజమే, మేలు చేస్తాడని చెప్పిన మాట నిజమే. అయితే మనకి ఈ మధ్య పంపు నీళ్ళు వదిలారు. వదిలితే ఏం చేశారు? అందరూ ఏం చెప్తున్నారు? వదిలారు కానీ నీళ్లు బాగలేవు. మరి నీళ్లు బాగలేనటువంటి నీళ్ళని మనము వండుకోవడానికి, లేకపోతే స్నానం చేయడానికి, గుడ్డలు ఉతకడానికి వాడం కదా. అవి మళ్ళీ పాడైపోతాయి, గుడ్డలు, కూరలు పాడైపోతాయి. మరి ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు వాడు కడిగాడు, అక్కడ ట్యాంకులో ఉన్న నీళ్లు వాడు ఎక్కడికి వదులుతాడు? పైనుంచేం బావుగా, మళ్ళీ ఈ గొట్టాల్లో నుంచే రావాలి. అంటే ఈ గొట్టాల్లో నుంచి మొత్తం ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఆ నీళ్ళు మొత్తం పోయిన తర్వాత కానీ ఏం రావు, కొంచెం మంచినీళ్ళు వస్తాయి. అది మంచినీళ్ళు కాదు అప్పటికి. మీరు చూస్తే అంత రుచిగా ఉండవు. మళ్ళీ ఇంకొక 2 రోజులు పోతే అప్పుడు మంచినీళ్ళు వస్తాయి. మరి కడిగారంట కదా, మరి మంచినీళ్ళు రావట్లేదే అనకూడదు. అలాగే ప్రార్థన చేశాం కదా, మాకు జవాబు రాలేదే అనకూడదు. అదేమో అవ్వాలి, పాపం అంతా కూడా క్లీన్ అవ్వాలి. ఒక్కోసారి ఆపరేషను మరి ఒక పూట లేదంటే 10 గంటలు పట్టే ఆపరేషన్లు ఉంటాయి. ఏంటి ఎంతసేపు చేయాలా? మరి మొత్తం కంప్లీట్గా తీసి బాగు చేయాలంటే పట్టుద్ది. మన టీవీని రిపేర్కి ఇచ్చాం, ఇస్తే వాడు కనీసం 10-15 రోజులు పెట్టుకున్నాడు. ఏమిట్రా అంటే చూస్తూనే ఉన్నాడు నా ముందు, వాడికి ట్రబుల్ ఎక్కడుందో అర్థం కాల. మరి ట్రబుల్ కనుక్కోకుండా పని చేస్తుంది, పని చేయదు. మరి ట్రబుల్ కనుక్కోవాలంటే వాడి తెలివితేటలు ఏవో ఉపయోగిస్తున్నాడు, కానీ అది ఎక్కడ ట్రబుల్ ఉందో అర్థం కాల. సరే, వాడితో పాటుగా 4 టెక్నీషియన్స్ కూడా వచ్చి అసలు ఎక్కడుందా అని పరిశీలన చేస్తే దొరికింది. అయితే ఆ పార్ట్ దొరకదు. ఇక్కడ ఆర్డర్ పెట్టి ఆ పార్ట్ని తెప్పించారు. తెప్పించేసరికి లేట్ అయింది. మరి ఇప్పుడు బాగు చేయాలి అంటే టైం పడుతుంది, ముందర వెతకాలి. ఒకసారి దొరకకపోవచ్చు. పిల్లరా, ఇప్పుడు రోగం వచ్చిందని నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక రోజున దొరుకుతావు, దొరకపుచ్చుకోగలుగుతాడు. కాబట్టి విశ్వాసం కూడా ఏంటంటే దేవుళ్ళో ఎదిగే కొద్దీ మనకి విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుళ్ళకి రాలేదో, చదువుతున్నాం అనుకోండి, చదువు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువే వస్తుంది. మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువే వస్తాయి. అలా విశ్వాసం కూడా అంతే ఉంటుంది. విశ్వాసంలో కూడా నీకు మార్కులు కావాలి. ఆ విశ్వాసం బట్టి ఆయన అనేక అద్భుతాలు అక్కడ చేయలేదు. చూడండి, 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎక్కడో గ్రీసు దేశస్తురాల యొక్క కుమార్తె దేవుడి దగ్గరికి వచ్చింది, బాగుపడింది పో అన్నాడంట. దేన్ని బట్టి? నీ విశ్వాసము గొప్పది. అంటే తల్లికి మంచి విశ్వాసం ఉంటే కూతురు కూడా బాగుపడుద్ది అని ఇక్కడ వాక్యం. అంటే తల్లికి సరైన విశ్వాసం లేదనుకోండి, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు మారరు. ఏమన్నాడు ఆమెని?
నీ కూతురు విశ్వాసం గొప్పదన్నాడా? నీ విశ్వాసం గొప్పదన్నాడా? తల్లి యొక్క విశ్వాసం గొప్పది. మరి మీ విశ్వాసం ఎలాంటి గొప్పదనా? మీ పిల్లల్ని మార్చగలిగింది, బాగు చేయగలిగేంత గొప్పదేనా మీ విశ్వాసం? ఆలోచించి ప్రశ్న లోతుగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ కూతురు బాగుపడింది? తల్లికి గొప్ప విశ్వాసం ఉంది. 17వ అధ్యాయం 17వ వచనం, 17 అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతను అన్నారా? మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. ఒక దయ్యం పెట్టిన వాడు వచ్చాడు. వీళ్ళు యేసయ్యను, యోహాను, పేతురు కొండ మీదకి వెళ్ళారు రూపాంతరానికి. వీడొచ్చి మిగతా శిష్యులను అడిగారు. దరిదాపుగా చాలాసేపు ఉన్నారు కొండ మీద వాళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళు వాడి దయ్యం పోలా. సరే, ఇంతలోకి అదంతా అయిపోయిన తర్వాత ప్రభువారు ఉన్నాడు, ఆడు ఇంకా పోలా. వచ్చాడు. వస్తే అయ్యా మీ శిష్యుల్ని అడిగాము, వాళ్ళు ఏం చేయలేకపోయారు, నీ వల్ల ఏమన్నా అవుద్దా అన్నట్టుగా అడిగారు. మార్క్స్ వార్తలు కనపడుద్ది అన్నమాట. చూసారా? 18:6 కూడా చదవండి. 18:6 దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎవరైనా సరే ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు. కాబట్టి చిన్నపిల్లల్ని అభ్యంతరపరచకూడదు, ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తారు. కాబట్టి వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే ఇబ్బంది ఉండదు. దగ్గరగా ఉంటే ఏమవుద్దంటే అందరూ ఆ యొక్క పిల్లలకి వెళ్ళి చూస్తూ ఉంటారు. అందుకని ఆ సహవాసంలో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక కూర్చోమంటారు. ముందు కూర్చుంటే డిస్టర్బ్ అవుతుందని. సరే, వెనక కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, వినపడదు. వాళ్ళ సౌండ్స్ కూడా మన ముందు పాస్టర్ గారికి వినపడదు. ఆలోచించి 18వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 21 చదవండి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా. విశ్వాసంలో ఏముండకూడదు? చాలు. విశ్వాసంలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. సందేహం ఉంటే పని జరగదు. అది ఎలా జరుగుద్ది, ఉత్త మాయలే అనకూడదు. చూడండి, అంటాడు దేవుడు మత్తయి సువార్త 23:23లో, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. ఏం పెట్టారంటే విశ్వాసాన్ని విడిచిపెట్టారు. మీరు ఏదేదో చేస్తూ ఉన్నారు. స్టార్లు పెడతా ఉన్నారు, లైట్లు వేస్తూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, స్టేజీలు కడతా ఉన్నారు, భోజనాలు పెడతా ఉన్నారు, క్యారల్స్ చేస్తూ ఉన్నారు, ఏమంటే మరి ఆ యొక్క క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు, తాత డ్రెస్ వేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కానీ ఏం విడిచిపెట్టారంటే విశ్వాసాన్ని విడిచిపెట్టారు. మరి చర్చి ఉదయం 8 గంటలకేనంట అంటేను మెల్లిగా వచ్చారంట 9 గంటలకి. విశ్వాసం ఉన్నవాళ్ళు అయితే ముందు వస్తారా, వెనకొస్తారా? ముందే వస్తారు. కాబట్టి మనము అలాంటి విశ్వాసంలో ఉన్నామా లేదా? దేవుని యొక్క ప్రేమలో మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం, పక్షవాయుగలతో ఆయనతో చెప్పాడు దేవుడు. దేవుని ప్రేమించిన పిల్లలు. కాబట్టి వాక్యంలో అనేక చోట్ల విశ్వాసము కలిగిన వారి గురించి, లేని వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 42వ వచనం చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 42వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు. అభ్యంతరపరచొద్దు. విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా అభ్యంతరము చెప్పకూడదు. దేవుని యొక్క ప్రేమ మనలో ఉదయించిన వాడు ఎవరైనా సరే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించుచున్నటువంటి యేసు వైపు చూస్తూ ఈ పందెపు పరుగులో ఓపికతో పరిగెత్తాలి.
దేవుని యందు విశ్వాసము ఉంచండి అని ఆయన కూడా చెప్పుకుంటున్నాడు. మార్క్స్ వార్త 11:22, 11వ అధ్యాయం 22. అందుకు యేసు వారితో ఇట్లే, ఏ ఉంచమని కోరుతున్నాడు దేవుడు? విశ్వాసం ఉంచండి. అవిశ్వాసంతో చర్చికి వచ్చిపోతే ఏం లాభం? దేవుడు క్షమిస్తా, బాగు చేస్తా, పోగొడతా, తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆ దేవుడు చేస్తున్నటువంటి ఉపకారం మనం కూడా అలాగా విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ మరి దేవుడిలో నడవాలనేది ఎంతో గొప్ప కార్యక్రమం. కాబట్టి విశ్వాసం అనేది నువ్వు పెంచుకోవాలి. విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని నమ్మాలి. మరి దేవుళ్ళో ఉన్నంత వరకు కూడా మనం దేని మీద నిలబడాలి? విశ్వాసం మీదే నిలబడాలి. చూడండి, యోహాను 1:12, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. నన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా ఎవరికి పిల్లలుగా మారుతాం మనం అంటే విశ్వాసం ఉంచితేనే. మాకు దేవుడు తెలుసండి, చర్చికి వెళ్తున్నాం, బాప్తిజం తీసుకున్నాం, బైబిల్ కొనుక్కున్నాం, చేతిలో పట్టుకొని తిరుగుతాం, పాటల పుస్తకం కూడా కొనుక్కున్నామండి, ఇది కాదు విశ్వాసం. అంగీకరించారని చెప్పటం బాప్తిజం, కానీ విశ్వాసం అంటే నిలకడగా ఉండాలి. కష్టాలు వచ్చి జైల్లో పెడితే యోసేపు నిలకడగా ఉన్నాడు. దానియేలుని జైల్లో పెడితే సింహబోన్లో వేస్తే నిలకడగా ఉన్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే వారి విశ్వాసంలో నిలకడగా ఉన్నందుకు బతికొచ్చారు. పౌలుని రాళ్ళు తీసుకొని కొట్టి చచ్చిపోయాడు అనుకుంటే అతను మళ్ళీ తిరిగి పరిచర్య చేశాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు వీళ్ళంతా. అయితే అందరూ విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉన్నారంటే చాలామంది, నువ్వు నేను కూడా అనేక సందర్భాల్లో మరి జారిపోయామేమో విశ్వాసంలో. ఒక్కోసారి దేవుడు చేయలేదే, నాకెందుకు ఇలా జరిగింది అనుకున్నావేమో. అది కూడా జరుగుతుంది ఒక్కోసారి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయం. కాబట్టి విశ్వాసం ఉంచిన వానికి తీర్పు లేదు. విశ్వాస లేనటువంటి వాడి గురించి రాస్తున్నాడు. విశ్వసింపని వాడు విశ్వాసం ఉంచకపోతే ఏముంటుందంట? తీర్పు. విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంట? తీర్పు లేదు. లేకపోతే తీర్పు ఉంది. దేవుడు నిన్ను కౌగిలించుకుంటాడు, ఇక తీర్పు లేదు నీకు. ఎప్పుడైతే అవిశ్వాసంతో ఉన్నావో తీర్పు ఉంటుంది. చూడండి 3వ అధ్యాయం 36వ వచనం. అది దేవుని ఉగ్రత వాని మీద. అది ఎవరైతే విశ్వాసం ఉంచరో వారి మీదకి ఏమొస్తుందని రాస్తున్నాడు? ఉగ్రత వస్తుంది. మనం అనుకుంటాం, చర్చికి రాకపోతే, ప్రభువా అని అనకపోతే, బలారాధనలో పాల్గొనకపోతే, సేవకుడి మాట వినకపోతే మనకేమైనా అవుద్దా? అవుతుందని రాస్తాం. దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును, నిలిచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఏదో తమాషాగా ఆషామాషిగా చర్చికి వచ్చి వెళ్ళిపో. విశ్వాసం అనేది ఎంతో అవసరం. నిలకడగా ఉండటం అనేది మరి ముఖ్యంగా అవసరం. దేవుని యొక్క ప్రేమ. ఇంకొక మాటని మనం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. 5వ అధ్యాయం 24వ వచనం. 5:24. కాబట్టి ఆయనను నమ్మి విశ్వాసం ఉంచితే నిత్య జీవము. కాబట్టి 6వ అధ్యాయము 29వ వచనంలో యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఒకటే, నువ్వు దేవుని క్రియలు చేస్తున్నావా లేదని చెప్పడానికి కారణం ఇక్కడ చెప్పినట్టుగా వాక్యంలో దేవుని యందు నువ్వు విశ్వాసము ఉంచటమే. ఆలోచించి 6:36లో
నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడో దప్పికొనడు. చూసారా, దప్పిక అంటే మనం అనుకుంటాం ఈ లోక సంబంధమైన నీళ్లు కాదు, ఆత్మ సంబంధమైందనమాట. దప్పిక ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనదిగా మాట్లాడాలి బైబిల్లో, లోక సంబంధమైనది కాదు. జ్యూసులు తాగుదామా, నీళ్లు తాగుదామా, కొబ్బరి నీళ్ళు తాగుదామా, ఇవి కాదు. పిల్లలు ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో చాలామంది తన వాళ్ళు కూడా దేవుళ్ళు విశ్వాసం ఉంచలేదని బాధపడ్డాడు ప్రభు. 7వ అధ్యాయము 5వ వచనం. 7వ అధ్యాయము 5వ వచనం. చూసారా, ఆయన సహోదరులు కూడా విశ్వాసం. కానీ ఒక సహోదరుడు మరి సేవకుడిగా బైబిల్లో మారినట్టుగా మనకి తెలుస్తుంది. పౌలు భక్తుడు గలతీ పత్రికలో అంటాడు, యేసు సహోదరుడైనటువంటి యాకోబు అతన్ని కలుసుకొని నేను వచ్చానని చెప్తాడు. గలతీ పత్రికలో అంటాడు అన్నమాట. ఎవరు? పౌలు అంటాడు అన్నమాట. యేసు సహోదరుడిని కలుసుకున్నానని చెప్తాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించి మనం ఎవరిని కలుసుకోవాలి, ఎవరితో ఎక్కువ తిరగాలి? విశ్వాసంతోనా, అవిశ్వాసంతోనా? ప్రభువుతోటి నడిచే వాళ్ళతోనా, నడవని వాళ్ళతో తిరగాలి ఎక్కువ? తిరగొద్దని అంటల్లా. ఎందుకంటే మరి మనం ఉన్నదే అన్నిల మధ్య ఉన్నాం కాబట్టి మనకి చుట్టుపక్కల మనం కూడా మొన్నటిదాకా దేవుడిని ఎరగని వారమే కాబట్టి ఉంటారు. ఇప్పటికీ నన్ను నా ఫ్రెండ్స్ హిందూ పెళ్ళిళ్ళు పిలుస్తారు. పిలవరని నేను అంటలేదు, కలవరని నేను అంటలేదు. అయితే మరి వాళ్ళతో సహవాసం చేయొచ్చా అంటే బలి అర్పించింది అనే సంగతి తెలిస్తే మాత్రం తినద్దు, లేకపోతే నువ్వు సందేహించకుండా తినమని చెప్పాడు పౌలు భక్తుడు. ఎందుకంటే మనం ఉంటుంది అన్నిల మధ్య కాబట్టి మనకు మధ్యలో ఏ పరిశుద్ధులు ఎవరు లేరు మనకి. ఎందుకంటే అంత పరిశుద్ధంగా నడిచే మనుషులు, విశ్వాసులు మనకి దొరకటం లేదు. దేవుని యొక్క ప్రేమలో నా యందు విశ్వాసం ఉంచువాడెవడో 7వ అధ్యాయం 38. 7వ అధ్యాయం 38. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో ఏమొస్తాయంట? జీవజల నదులు. అలాంటి జీవజల నదులు నీలో నుంచి పుట్టును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.